మిత్రమా ఒక్కసారి మన మిద్దె తోటలోని అందాలని చూద్దామా. ఇదిగోండి ఎంత ముద్దుగా వచ్చాయి చూడండి. మనకి దొండకాయలు అంటున్నా చూడండి. డ్రాగన్ ఫ్రూట్స్ ఒక కొమ్మకి 3 వచ్చింది, ఇంకొక కాదు ఒక కొమ్మకి 2 వచ్చాయి, ఇంకొక కింది కొమ్మకు 1 పైన కొమ్మకు 1 వచ్చింది. నచ్చిన ఒకటే కొమ్మకి అనుకుంటున్నాను ఇన్ని రోజులు. ఇదిగోండి ఇక్కడ ఇంకొక 2 వచ్చాయి. ఇంత ముద్దుగా అనిపిస్తాయి. అలా మనము చల్లగా గాలి వస్తుంది, స్వెట్ వస్తే చల్లగా గాలి వస్తే హాయిగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇవి ఇంకొక కాపు రావడానికి రెడీగా ఉంది. కానీ ఈ స్టేజ్లో మనము మొక్కలకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తేనే ఇవి పెద్దగా అవుతాయి, లేకపోతే కావు. ఇంకోండి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఉన్నాయి దీనికి. 12 ఇక్కడ 1 13. ఇలాంటి స్టేజ్లో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మంచిగా ఇవ్వాలి. అందుకోసమని మన దగ్గర లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంది. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇద్దాము. ఇంకోండి ఇది ఇద్దాం. దీన్ని మనము 1 లీటర్కి 5 ml చొప్పున డైల్యూట్ చేసుకొని ఇదేంటంటే మనము ఫ్రూట్స్ దాంతోపాటు రైస్తో చేసినటువంటి పర్మెంటే జ్యూస్ అనమాట. చాలా బాగుంటుంది. ఇదిగోండి రాకెట్ వెళ్ళినట్టుగా ఉంది, ఎంత బాగుంది కదా. ఇదిగోండి మొక్కలు ఇలా విచ్చుకున్న తర్వాత ఫ్లవరింగ్ చాలా బాగా అనిపిస్తుంది తెలుసా. ఇంకా చాలా పెట్టాల్సినవి పెట్టాలి ఈరోజు అన్న. ఇక చూడండి పువ్వులు చూడండి ఎంత మంచిగా బొకేలాగా వచ్చాయో, చాలా బాగా అనిపిస్తుంది ఇట్లాంటి మొక్కలను చూస్తూ ఉంటే. కొన్ని ఇలా కుండీలు ఖరాబ్ అయినా అయితే తీసేస్తూ ఉన్నాను, మళ్ళీ వాటి ప్లేస్లో కొత్త మొక్కలు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ యొక్క నేల ఉసిరి తెలుసు చెప్పండి. ఇది ఒక్కసారి వచ్చిందంటే మన మొక్కల్లో పోదు, కానీ ఇది మనకి మంచిగా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కనంట. ఎంతమందికి తెలుసు చెప్పండి నేల ఉసిరి.